భోగాపురం ఎయిర్పోర్ట్ నా కృషి వల్లే ఈ రోజు వచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో ఒక పెద్ద ట్వీట్ పెట్టారు. ముందు ఆయన ట్వీట్ తో స్టార్ట్ చేద్దాం. మీరు చూసుకోవచ్చు, పక్కన స్లైడ్ కూడా వేసాను ట్వీట్ మీకు. ఒక్కసారి ఆయన ట్వీట్ చదివి వినిపిస్తున్నాను. As the first flight prepares to land in Vizag, Andhra Pradesh accelerates on its growth runway, marking a significant milestone of Vision Vizag. ఈయన విజన్ వైజాగ్ అని ఒక ప్రణాళిక వేసుకున్నాడు. అది కూడా 2023 అంటే 2024 ఎలక్షన్స్ ముందు హడావిడిగా ఆయన రిలీజ్ చేసిన విజన్ వైజాగ్ దాంట్లో భోగాపురాన్ని కూడా యాడ్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి. సో కంగ్రాచులేషన్స్ టు GMR Group for their exceptional efforts. During our tenure, expedited permission, timely approvals and land acquisition including R&R with the outlay of nearly 960 crore helped lay a strong foundation to steady progress. Significant portion of the project work was completed which has been instrumental in achieving this milestone. అంటే ఈయన చెప్తున్న గొప్ప ఏంటంటే ఈరోజు క్రెడిట్ చోరీ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఆయన టెన్యూర్ లోనే భోగాపురానికి యాక్సలరేటెడ్ మోడ్ లో తీసుకెళ్లిపోయారు అండ్ GMR గ్రూప్ ని కంగ్రాచులేట్ చేశారు. ఈ విషయాన్ని ఇక్కడ క్లియర్ గా గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. ఐ ఆల్సో ఫౌండ్లీ రికాల్ ద ఎఫర్ట్స్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ శ్రీ గడ్కరీ జీ in approving the Bhogapuram Airport Bypass National Highway project on March 2023 connecting Visakhapatnam Port with the Bhogapuram International Airport. ఇది ఆయన చేసిన ట్వీట్. దీన్ని మళ్ళీ తెలుగులో కూడా ఆయన మాట్లాడారు, డిస్క్లెయిమ్ చేసుకున్నారు. మనం చూసుకుంటే GMR గ్రూప్ ని అభినందించిన జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ గ్రూప్ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చొచ్చు కదా, వాళ్ళు కడతాం అంటున్నారు కదా, బయట ప్రైవేట్ పీపుల్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పి చాలా ధ్వజమెత్తిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.